దేశంలో ఇట్ట తయారయ్యారేంటి? మొన్న అతి పెద్దదైనటువంటి కార్యక్రమం ఒకటి చేశాము. చంద్రబాబు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, మోడీ గారు కూడా వచ్చారు. యోగా డే అన్నటువంటిది చారిత్రాత్మకమైనటువంటి విధంగా గిన్నిస్ బుక్లో కూడా రికార్డుకి ఎక్కింది విశాఖపట్నంలో. దాని ప్రచారానికంటే కూడా అక్కడ ఆయన స్పీచ్ లేకపోతే యోగా గురించిన ప్రచారం కంటే కూడా సోషల్ మీడియాలో ఏది ఎక్కువ వైరల్ అయింది? ఆ చేపలు ఎత్తుకుపోవడం, దానికోసం కొట్లాడుకోవడం, అది వైరల్ అయింది. అదేం దరిద్రం మనకి? తిండికి లేనోళ్ళ పోనీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, లేదా అవి ఏమన్నా ఇంట్లో వాడుకునేటటువంటి పెద్ద పడుకునే యోగాలకే సంబంధించినవి కదా, యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా. అది ఒక బాధాకరమైన అంశం. ఇది ఎందుకు చెబుతున్నా అంటే, వాళ్ళ నిన్న చంద్రబాబు గారు మన నరేంద్ర మోడీ గారు ప్రేరణా స్థల్లో కార్యక్రమం నిర్వహించారు. వాజ్పేయి గారికి సంబంధించినటువంటి ఇది లక్నో. అక్కడ పూల కుండీలు, చిన్న చిన్న కుండీలు, రకరకాలైనటువంటి పూలు, మోడీ గారు వస్తున్నారని పెట్టడం, దాంతోపాటుగా ఆ ప్రేరణా స్థల్ ప్రాముఖ్యత కోసం అని చెప్పేసి పెట్టారు. చిన్న సైజు గార్డెన్ లాగా. పొద్దున్న చూస్తే అందులోని 90% చెట్లు కనిపించలేదట. ఆటోల్లో వెళ్ళి అవన్నీ వేసుకుని తీసుకెళ్ళిపోయారు. సీసీటీవీ ఫుటేజీలు చూస్తే మొక్కలు ఎత్తుకుపోతున్న వాళ్ళు కనబడుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం భారతదేశంలో.